హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన చారిత్రక పుణ్యక్షేత్రాన్ని తీసుకువెళ్తాను. కొండపై నుంచి ఏడాది పొడుగున ఆగకుండా ప్రవహించే 5 సహజ జలధారులు. ఒకే శివలింగంపై 1000కి పైగా చిన్న శివలింగాలు ఉంటాయి. మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్తున్నాం. ఈ ఆలయం విశేషాలు, నీటిదారుల వెనక ఉన్న రహస్యం ఏంటో ఈరోజు బ్లాగ్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్, వచ్చేసాము. మనము లోపలికి వెళ్తున్నాం. లింగేశ్వర స్వామి ఆలయం వద్దకు ఇంకోండి ఎంట్రన్స్ ఇదే. లోపలికి వెళ్ళాలి, ఇలాగా లోపలికి వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాం పంచదార్ల. ఇటువైపు పూజ వస్తువులు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మార్గంలో ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. లోపల ఉంటాయి 5 జలధారులు. చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ప్రధాన ఆకర్షణ అయిన పంచదారులు చూద్దాం. పంచ్ అంటే 5 దారులు, అంటే నీటి దారులు. కొండ పైభాగం నుంచి నిరంతరం 5 నీటి దారులుగా పడుతుంటాయి. ఎంత ఎండాకాలం వచ్చినా ఈ నీరు అసలు ఎండిపోదు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, రోగులు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్నానం చేసిన తర్వాత స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, చూడండి. అలాగా ముందుకు వెళ్ళిపోతే మనకి శివలింగం కనిపిస్తుంది. ఈ ఆలయం వెనక ఒక ఆసక్తిమైన కథ ఉంది. యమధర్మరాజు తన కుష్టి వ్యాధిని నివారణ కోసం ఇక్కడ స్వామివారిని పునఃప్రతిష్ఠించి పూజించారంట. యముడు ధర్మరాజు ప్రతిష్ఠించడం వల్లే ఈ స్వామికి ధర్మలింగేశ్వరుడు అని పేరు వచ్చింది. అంతేకాదు 9వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య తూర్పు చోరులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ రాతి స్తంభాలపై నాటి శాసనాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మనం లోపలికి వెళ్తే మనకి స్తంభాలపై కనిపిస్తాయి.
అలా మనం ముందుకెళ్తే పెద్ద పెద్ద కొండలు, చక్కటి ప్రశాంతమైన ప్రకృతి, పక్షుల శబ్దాలు, ఇటువైపు స్వామివారి గుడి ఉంది. అలాగా ముందుకు వెళ్తే రాళ్ళు పెట్టేసే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాళ్ళు పెడితే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మేము వెళ్ళేసరికి ఆలయం మూసే ఉంది. కిందకు దిగుతుంటే పక్కన వినాయకుడి గుడి కనిపించింది. ఆ స్వామివారిని కూడా దిగి దర్శనం చేసుకున్నాము. ఫ్రెండ్స్, కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ప్రకృతి అందలు, జలధారులు రెండు ఒకే చోట చూడాలనుకుంటే ఈ పంచదారుల ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరండి ఇలాంటి డివోషనల్ అండ్ ట్రావెలింగ్ వీడియో కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఓం నమ శివాయ.